హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. కొట్టడం చేతకాని వాడే తిడతాడు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఎక్కడ లేని సరుకంతా మన తెలుగు రాష్ట్రాల్లోనే దాపురించింది. రోజుకొకడు వచ్చి మనతో ఆడుకుంటున్నాడు. ఇక మ్యాటర్లోకి వెళ్తే బుల్లి మెగాస్టార్ ప్రభాకర మంగుళం తనయుడు చంద్రహాస్ అన్నయ్య బార్బర్ని ప్రేమిస్తా అని ఒక సినిమా తీశాడు. బార్బర్నే ఎందుకు ప్రేమించాడు అని తెలుసుకోవాలనే తీట ఉంటే ఈ సినిమాకి వెళ్ళాలి. తండ్రి బుల్లి మెగాస్టార్, తనయుడు యాటిట్యూడ్ స్టార్. ఈ బిరుదులు వీళ్ళే పెట్టుకున్నారా లేదంటే ఎవడన్నా ఇచ్చాడా? ఇస్తే ఎందుకు ఇచ్చాడు? ఇంతకీ వానికి ఏం కావాలి అనేది ఒక అంతు చిక్కని పలచని పాన్పరాగ్ ప్రశ్నగా మిగిలిపోయింది. ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు, అప్పుడే యాటిట్యూడ్ స్టార్ ఏంటి? మన శరణమన్నయ్యని ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్టున్నాడు. ఆయన కూడా అంతే. ఒక్క సోలో పాన్ ఇండియా హిట్ లేకపోయినా సరే, ఒక్క సోలో పాన్ ఇండియా సినిమా చేయకపోయినా సరే భూగోళ స్టార్ అనే ట్యాగ్ తగిలించుకున్నాడు. బుల్లి మెగాస్టార్ అంగుళం ఈటీవీ సుమనంగుళం దగ్గర సంపాదించిన సొమ్మంతా పోగొడతానని చంద్రహాసం అన్నయ్య ప్రతిజ్ఞ చేసినట్టున్నాడు. ఒక హిట్ కొట్టేస్తే నా తెలిసి ఆపేస్తానేమో ఇంకా. అంటే బతికినంత కాలం సినిమాలు తీసి జనాలను చంపేయాలని గట్టిగా డిసైడ్ అయినట్టున్నాడు. నా భార్య నుంచి జనాలు తప్పించుకోవడం అసాధ్యమని చెప్తున్నాడు. అయినా ఈ మాట మీద జనాలకు నమ్మకం లేదు. హిట్ ఇచ్చిన తర్వాత మరింత రెచ్చిపోయి మళ్ళీ సినిమాలు తీస్తే జనాల పరిస్థితి ఏంటి? ఎలాగూ హిట్టు కొట్టనులే అన్న ప్రగాఢ నమ్మకంతో సినిమాలు ఆపేస్తా అని చెప్తున్నట్టున్నాడు. ఆ బుల్లి ప్రభాకర మంగుళం సీరియల్స్ వరకే ఉండే. ఆయన కొడుకు ఏకంగా సినిమాల్లోకే ఎంట్రీ ఇచ్చాడు. ఇక మనల్ని ఆ కేయపాలే కాపాడాలి. సినిమాలు ఆపేస్తా అన్నందుకన్నా హిట్ ఇవ్వాలి. కానీ అన్నయ్య సినిమాలు చూసే ధైర్యం ఎవరికి ఉంది? సందాలు వేసుకొని ముట్ట చెప్పాల్సిందే. ఈ బార్బర్ని ప్రేమిస్తా సినిమాకి రిలీజ్కి ముందే సంతాప సభ పెట్టారు. దానికి గోస్టుగా గడ్డమంగుళం, అదే జేడి చక్రవర్తి, ఆది అన్నయ్యలు వచ్చారు. అందరూ కలిసి చంద్రహాసం అన్నయ్యది పైకి లేపారు. అంతలా ఎందుకు లేపుతున్నారా అని డౌట్ వచ్చి ఉంటుంది మీకు. వీళ్ళు లేపడానికంటే ముందే చంద్రహాసం అన్నయ్య ఎత్తి పాడాడు. అదే గొంతెత్తి ఒక పాట పాడాడు. ఈ తిక్కలోడు మా దగ్గర నుంచే మొదలు పెడతాడేమో అని భయపడినట్టున్నారు. అన్నయ్య పెద్ద ఎరుపు అని అవకాశం వచ్చిన ప్రతిసారి నిరూపించుకుంటూనే ఉంటాడు. ఆ మూసాపేట బ్రిడ్జి కింద రాళ్ళు దెంగిపోయే మొహం వీడును. ఇది పాటనా? అట్టయితే నేను చిన్నప్పటి నుంచి పాడినవి 10 లక్షల పైనే ఉంటాయి. ఆడియన్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో పాట రూపంలో చెప్తున్నట్టుంది. ముందుగా నిన్ను ఎంకరేజ్ చేసిన మీ నాన్నని ఈ ఘోరాన్ని ఆపకుండా మ్యూజికల్ షో చూసినట్టు చూసి ఎంజాయ్ చేస్తూ చప్పట్లు కొడుతున్నారు వాళ్ళని కూడా. వాళ్ళకి తెలుగు రాదా లేదంటే కాలకేయ కప్లింగ్ మీద దడదడ భాష అనుకుంటున్నారా? పాట పాడతా అంటే పాడుతా తీయగా ప్రోగ్రామ్కి పంపిద్దామనుకున్నారు మన ట్రేడ్ పండితులు. ఈ పాట వింటే ముందు రెఫర్ చేసిననే చావదెంగుతారు. బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయి సరిపోయింది. బతికుంటే ఈ ఘోష వినలేక కుమిలి కుమిలి ఏడ్చేవాడు. సాంగ్ వింటున్నంతసేపు నెక్స్ట్ ఏమంటాడో, ఏం వినాల్సి వస్తుందో అనే భయం వేసింది. ఎదకొచ్చిన గేదెలా అరుస్తున్నాడు. దాని అరుపులో ఒక ఆర్ద్రత, తపన ఉంటుంది. కానీ ఈయన అరుపులో అరాచకం ఉంది. ఈ పాటని ఆస్కార్కి నామినేట్ చేస్తే ఇక జీవితంలో ఆస్కార్ అవార్డులే ఇవ్వరు వాళ్ళు. మొబైల్లో చూస్తున్న మన పరిస్థితే ఇలా ఉందంటే అక్కడ లైవ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో మరి. పాట పాడుతున్నాడా, పద్యం చెప్తున్నాడా, వచ్చిన వాళ్ళని బెదిరిస్తున్నాడా ఏం అర్థం కావడం లేదు. సేమియా పాయసం వాడి వాయిస్లా ఉంది. ఈ ఒక్క పాట చెప్తుంది సినిమా ఎలా ఉందో. యాటిట్యూడ్ ఉండొచ్చు, మరి ఇంతనా? మరి ఎంతరా? మరి ఎంత? ఇన్ఫాక్ట్ నేను మా డాడీ కొడుకు కాకపోతే నాకు తెలిసి నేను ఈ పాటికి చాలా ఫిలిమ్స్ లో చాలా చేసేటోండి. ప్రభాకర్ కొడుకు కాకపోయి ఉంటే స్టూడియో గేట్ బయటే ఉండేవాడు. నీకన్నా అందగాళ్ళు, టాలెంట్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కృష్ణానగర్ వెళ్ళి చూడు ఒకసారి. మీ నాన్న ప్రభాకర్ కాబట్టే నిన్ను బలవంతంగా రుద్దుతున్నాడు జనాల మీద. లేదంటే నీ ఓవర్ యాక్షన్కి జనాలు ఎప్పుడో. ఈ పాట పాడి వచ్చే 5-6 మందిని కూడా థియేటర్కి రాకుండా చేశాడు. కొండన్నలాగా ఫీల్ అవుతున్నట్టున్నాడు. ఆయనే దేవులాడుతున్నాడు ఒక హిట్ కోసం. కానీ నువ్వు చేసింది ఒక సినిమానే. టాలెంట్ ఉండాలి, దాంతోపాటు డిసిప్లిన్ కూడా ఉండాలి. లేదంటే నువ్వు నాకిపోవడమే కాదు, మీ అయ్యని కూడా నాకిస్తావు. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వీళ్ళని చూసి నేర్చుకో. ఎంత డిసిప్లిన్ ఉంటే అంత అవకాశాలు వస్తాయి. మోహన్ బాబు, రాజశేఖర్ ఇలాంటి వాళ్ళు కేవలం యాటిట్యూడ్ వల్లనే దెబ్బతిన్నారు. అతి వినయం ధూర్త లక్షణమని చిరంజీవి అతి వినయంతోనే అవకాశాలు పట్టి స్టార్గా ఎదిగాడు. అఫ్కోర్స్ ఫేక్ రికార్డ్స్ ఉన్నాయి.
నువ్వు కూడా కావాలంటే వేసుకో, వాళ్ళని పర్మిషన్ అడిగి మరి. పర్మిషన్ ఎందుకంటే ఫేక్ రికార్డ్స్కి బ్రాండ్ అంబాసిడర్లు ఓనర్లు వాళ్ళే కాబట్టి. ఒక యాక్టర్కి ఉండాల్సిన లక్షణాలు ఒక్కటి కూడా లేవు. చంద్రహాసం అన్నయ్యలో అన్ని అవలక్షణాలే. ట్రైలరు ఈ సాంగ్ చూసాం కాబట్టి ఈజీగా చెప్పేయచ్చు ఇది పోయినట్టే అని. మ్యాక్సిమం ఇంకో సినిమా అంతే, కేల్కతం దుకాన్ బంద్. ఈ ఓవర్ యాక్షన్ ఉంటే రేపు థియేటర్స్లో ఈ దరిద్రాన్ని ఎలా తట్టుకోవాలో, ఈ అరాచకం నుంచి మనల్ని టంగుటూరి వీరేహ విష్ణుపంతులే కాపాడాలి. పవర్ బాబుకి మొరపెట్టుకుందామంటే ఆయన అయిందానికి కాందానికి మెట్లు కడుగుతాడు. వీడేమో అంటున్నాడు. మరి ఈయనకి ఏం కడుగుతాడో? పోనీ చిరంజీవిని అడుగుదామా అంటే సాంగ్ హిట్ అయితే క్రెడిట్ ఎత్తేస్తాడు. పోనీ బాలయ్యని అడుగుదామా అంటే మనల్ని, పోనీ ప్రభాస్ని అడుగుదామా అంటే చాలామంది డూపులు ఉన్నారు. ఎవరు రియల్ ప్రభాసో అని మనం కనిపెట్టేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. పోనీ సాయి దుర్గా తేజన్నయ్యని పిలుద్దామా అంటే ఆయన సోషల్ మీడియానే తగలబెట్టేస్తా అంటాడు. సో ఈయనే కరెక్ట్ అన్నమాట. ఈ సోషల్ మీడియానే లేకపోతే మనం ఈ దరిద్రాన్ని చూడాల్సిన అవసరమే ఉండదు. ఆయనే కరెక్టు. మరి మీరేమంటారు? ఈ సాంగ్ వింటుంటే రేకు డబ్బాలో గులకరాలు వేసి ఇంకో డబ్బాని కొట్టినట్టు కర్ణ కఠోరంగా ఉంది. మరి మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.